ఇదేంటి ఉచిత పెట్టిలా ఉంది? రక్షణ పెట్టి అంటే ఇది ఏంటో. మీకు ఎవరికైనా కావాలా? ఇది ఎవరికి కావాలో అసలు ముందుకు రండి. ఇది ఎవరికి కావాలో ఒకసారి ముందుకు రండి. కానీ ఇది ఎవరికి నేనైతే ఇవ్వను. ఈ రక్షణ పెట్టేది నేను ఎవరికి ఇవ్వను. ఎవరు వస్తారో నేను చూస్తాను ఈ రక్షణ పెట్టి. ఆ బహుమానాన్ని తీసుకోవడానికి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి ఆ బహుమానం తీసుకోవడానికి అటుగా వెళ్తూ చూడడం జరిగింది. ఆ వ్యక్తి ఏం చేశాడో మనం చూద్దాం. అసలు ఈరోజు ఫోనే ఓపెన్ చేయలేదు, అసలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పోస్ట్లే చేయలేదు. మనకు వచ్చిన లైక్స్ వచ్చారు చూద్దాం. ఉచిత పెట్టారు. మనం ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెడితే అసలు ఎన్ని లైక్లు వస్తే చూద్దాం. ఉచిత పెట్టి చూద్దాం అసలు ఎన్ని లైక్లు వస్తే. నాకు అసలు ఫాలోవర్స్ ఎంతమంది. ఫోటోలు తీసుకొని మాత్రం వెళ్ళిపోవు ఇక్కడి నుంచి. నువ్వు ఆ పెట్టిన మాత్రం నువ్వు తాకకు. ఫోటో తీసుకో అంతే. ఆ పెట్టిన మాత్రం నువ్వు తాకకు. అర్థమైందా? ఫోటో తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ పెట్టిన మాత్రం నువ్వు తాకకు. అసలు నా ఫాలోవర్స్ చూడు ఒకసారి. నా ఫాలోవర్స్ నేను పెంచుతాను. నువ్వు ఆ ఫోటో తీసుకొని వెళ్ళిపో. ఆ పెట్టిన మాత్రం నువ్వు తాక మాకు. ఓన్లీ ఒక ఫోటో కోసం తీసుకొని వెళ్ళిపో. ఆ పెట్లో బాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి ఆ బహుమానము ఓపెన్ చేయడానికి అటు వెళ్ళాడు. ఈడవడం వచ్చాడు మళ్ళీ. ఏదో ధనవంతుల్లో ఉన్నాడు. నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఈ పెట్టితో పని. నీకు ఎవరికైనా డబ్బులు కావాలా? ఇసిరేస్తా. నా బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉన్నాయి. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి లెక్క పెడుతున్నాను చూడండి. అన్ని 500 కాగితాలే. చూసారా? 500. నీకు కావాల్సిన డబ్బు మాత్రం ఈ పెట్టిలో ఉండదు. వస్తుందా? నువ్వు పెట్టిన తాక మాకు. నీకు కావాల్సిందంటే 100 రూపాయలైనా నీకు ఇస్తాను. తీసుకొని వెళ్ళిపో. నాకు డబ్బులు ఉన్నాయి. పెట్టేంటి ఒకసారి ఓపెన్ చేస్తాను. పెట్టి మాత్రం నువ్వు ఓపెన్ చేయకు. ఇందులో బాంబులు కట్టడాలు ఉంటాయి. ఇది అసలు నువ్వు ఓపెన్ చేయకూడదు. నేను ఓపెన్ చేయకూడదు. నువ్వు ఓపెన్ చేయకూడదు. వెళ్ళిపో. ఆ పెట్టిన తాగడం మన దగ్గరికి చాలా మంది వస్తున్నారు. ఆ పెట్టిన మాత్రం తాగకుండా నువ్వే చూసుకో. సరే గురువా. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. సక్సెస్ఫుల్ గా ఇద్దరిని అయితే ఇక్కడ ఆపేస్తాం. ఇంకా పెట్టిన ఇంకెవరు పట్టుకోవడానికి రారనుకుంటున్నాను నేను. ఎందుకు మీలో ఎవరైనా దీన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది రక్షణ పెట్టి ఓపెన్ చేస్తారా? మీ రక్షణ పెట్టి ఓపెన్ చేయండి. ఇందులో బాంబులు ఉన్నాయి. మీరు దీన్ని తాగితే పేలిపోతారు. దీన్ని తాగడానికి ఎవరు ముందుకు రారు. ఆ విధముగా ఇద్దరు వ్యక్తులు ఆ రక్షణ బహుమానాన్ని తీసుకొనలేకపోయారు. దుష్టుడు అపవాది దానిని ఎవరికి దక్కనివ్వకుండా కాపలా కాస్తూ అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఎన్నో అవసరాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ ఆ ప్రాంతానికి వచ్చాడు. నాకున్న బాధలకి, నాకున్న కష్టాలకి ఏ దారి కనిపించట్లేదు. నా బాధలు, నా కష్టాలు ఎలా తీరుతాయి? ఏం చేస్తే నా కష్టాలు పోతాయి? ఎవరు నాకు సహాయం చేయగలుగుతారు?
నిజమైన సహాయం నాకు ఎక్కడి నుంచి లభిస్తుంది? నాకున్న స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకున్న ఫ్యామిలీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా దగ్గర ధనము లేదన్న ఒక్క విషయంతో నేను ఏం చేయాలి? నాకున్నటువంటి బాధలు ఎలా పోతాయి? నాకు దారేది? నాకు ఏ దారి కనిపించట్లేదు, ఏ దిక్కు కనిపించట్లేదు. అయ్యో, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు. నా కష్టాలు ఎట్లా తీరుతాయి? దేవుడా, ఇంక నువ్వే నాకు దిక్కు. నీ మీదే నేను ఆనుకొని ఉన్నాను. దయచేసి నీవే నాకు సహాయం చేయి. ఏదైనా మార్గం నా కోసం తెరువు దేవా. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. దేవా, నువ్వు ప్రార్థనలు చేసినా ఏమి చేసినా నీకు ఇక్కడ మాత్రం చోటు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దేవుడా, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. నేను నీకోసమే ఆశ పెట్టుకొనిచున్నాను. దయచేసి నాకు సహాయం చేయము. నీకు ఇక్కడ ఎవరో సహాయం చేయరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏంటిది? ఉచితమా? ఉచితం రాసి పెట్టింది ఏంటి? ఉచితం ఏమి లేదు ఇక్కడ. అందులో బాంబులు ఉన్నాయి. నువ్వు దీన్ని పట్టుకుంటే పేలిపోతావు. ఏంటి ఉచితం అని ఉంది? తీద్దామా? తీయకూడదు. నువ్వు ఇది పట్టుకోకూడదు. అసలు నువ్వు ఇది పట్టుకోకూడదు. నీకు కావాల్సిందంటే డబ్బు నీకు ఇస్తాను నేను. నీ రక్షణలన్నీ తీరిపోతాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రక్షణ కవచం కాదు ఇది, బాంబులు పెట్టిది. ఈ డబ్బుతో నా సమస్య తీరేది కాదు. ఈ డబ్బుతో నా సమస్య తీరేది కాదు. ఈ డబ్బుతో అయితే నా సమస్య తీరేది కాదు. నాకున్నటువంటి సమస్య దీంతో మాత్రం నేను తీర్చుకోలేను. కానీ ఎలాగా? ఈ డబ్బు నాకు అవసరం లేదు. డబ్బు అవసరం లేదన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దాన్ని మాత్రం తాగడానికి వీలు లేదు. ఇది ఏంటి? అసలు దీన్ని నువ్వు తాగడానికి వీలు లేదు. తీసుకుంటే నా బాధలు తగ్గుతాయేమో. ఆ ఉచితం అనేది ఏముంటుందో ఏమిటో తీసుకుంటే. నువ్వు మాత్రం ఈ పెట్టి తీసుకోలేవు, దూరంగా ఉండు. పెట్టి తీసుకుందామా? తీసుకోవద్దు, దూరంగా ఉండు. నాకు చూడాలని ఆశగా ఉంది. దేవుడు దాచిచ్చిన మేలేమిటో నాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి దేవా, నీవే సహాయం చేయి. వెళ్ళిపో. అయ్యో, దొరికిపోయాం. అయ్యో, తీసుకుంటాను. తీసుకో మాకు. తీసుకుంటాను. తీసుకో మాకు. నా మనసు ఎందుకో అయ్యో, దొరికిపోయాం. నేను ఓపెన్ వద్దు, చేస్తాను. వద్దు, నేను ఓపెన్ చేస్తాను. తీసుకోవద్దు, తీసుకోవద్దు. దేవా, దేవా, తీసుకోవద్దు. నేను ఓపెన్ చేస్తాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చి చప్పట్లు కొడదాం. అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవా, నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీవు నిజమైన దేవుడవు కాబట్టి నా బ్రతుకు దినములన్నీ నీవు నాకు క్షేమము అనుగ్రహిస్తానని సెలవిచ్చావు. నీవు తండ్రి నన్ను చీకటిలో ఉన్నప్పుడు నాకు వెలుగునిచ్చిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నేను నిన్ను నమ్మి ఉన్నాను. ఈ బహుమానం ఎంతో గొప్పది దేవా. నా జీవితంలో తండ్రి నీవు చేసిన కార్యము ఎంతో గొప్పది. నా ఇబ్బందులు ఇరుకులు అన్ని నీవు చూచి ఉన్న దేవుడు. అవును తండ్రి, అందుకే నీకు నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన ఈ గొప్ప బహుమానానికే నీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడదాం.